ఉయ్యాలా 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 ఈ బొమ్మ నేను. నా పేరు పింకీ. తోకలేని మంకీ అంటుంది మా మిస్సి. కానీ నాకు 2 తోకలున్నాయి. నా అసలు పేరు తెలుసా? పూర్ణ. అన్నపూర్ణ. నానమ్మ పేరట. మా అమ్మ చెప్పింది. ఇది మా ఇల్లు. ఇది మా గార్డెన్. ఇది నా సొంత ప్లేగ్రౌండ్. ఇది నా కారు. అచ్చంగా నా కారు. కానీ నేను సైకిల్ మీదే వెళ్తాను. అమ్మా రా. రైట్ రైట్. ఇది మా అమ్మ. మా నాన్న కూడా ఇదే అట. మా నాన్న చాలా మంచిది. మనం ఎంతలా చేసినా నవ్వేస్తుంది. మా అమ్మ నన్ను పొడుగ్గా పెంచింది. అమ్మో, ఆఫీస్కి టైం అయిపోయింది. లేట్ అయితే బాస్ చంపేస్తాడు. పేరు కాళిదాసు, భలే తిరకాసు దాసు. స్టాప్ 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 స్టాప్. అడుగో ఎముడు. లేట్ అని తిడతాడు. ఎలా? ఏమిటా పిల్లలుగా పళ్ళు మాగిపోతాయి. రండి త్వరగా రండి. అయ్యా 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 అమ్మా 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 అయ్యా కూర్చోండియా. దయచేసి ఆశీర్వులు కండి అమ్మా. స్వీకరించండి బాబు, స్వీకరించండి. పార్వతీ పరమేశ్వరులా ఉన్నారమ్మా. పిండ సీమంతమా బారసారా ఏ సైజు లంచా డిన్నరా సౌతా నార్తా వెజ్జా నాన్ వెజ్జా 100 1000. ఈ గిరాకీ చూసుకోండిరా. దయచేయండి దయచేయండి దయ. అయ్యా బాబోయ్, తమరేనా? ఓన్ డ్రైవింగా? డ్రైవర్ రాలేదా? పెద్దవారంతే సార్ చేతపచ్చారు. ఇక చెప్పకండి, ఇక చెప్పకండి. రండి చెప్తా. ముందు లోపల రండి. మీ పాత ధూళి సోకి మా మంటపం పావరం అయిపోయింది సార్. అయ్యా తమరు కాస్త లేచి అలా కూర్చోండి. అయ్యా శ్రీవారు తెలుసు కదా, మనకందరికి పూజనీయులు. అయ్యా 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 తమరు కొంచెం అక్కడ కూర్చుంటారా? అక్కడ కూర్చోండి ప్లీజ్. తప్పైపోయిందయ్యా. సైకిల్ పంచర్ అయ్యి లేట్ అయిపోయిందయ్యా. నేను డ్రైవర్నయ్యా. ఆయన అయ్యగారు వర్జం వస్తుందని కోపంతో ఆటోలో వచ్చేసారు. తప్పైపోయిందయ్యా, మన్నించండి అయ్యా. మా అమ్మ కిచెన్ ఇన్ఛార్జ్. ఇదిగో 4వ హాలికి 30 ప్లేట్లు ఇడ్లీ కారపొడి, 6వ హాలికి 60 ఐస్ క్రీమ్లు. 1 2 3 4. నేను మ్యూజిక్ ఇన్ఛార్జ్. ఇదిగో స్వామి. పింకీ పింకీ కాస్త టీ తాగు. పొద్దున్నుంచి ఏమీ తినలేదు, నీరసం వస్తుంది. తాగు. రిసెప్షన్ మొదలైన బాస్ పిలుస్తున్నాడు. ఇలాగే మూతి 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 మూతి.
కోతి పిల్ల. అమ్మా సీత, శుక్రవారం లక్ష్మీ పూజ అయింది, తాంబూలం తీసుకెళ్ళమ్మా. బొబ్బిలి వార్తలు. ఈసారి ముఖ్యమంత్రి జయానగర్ కుమారరాజా రామగోపాల్ వర్మ గారి అని అంతా భావిస్తున్నారు. రేపు జరగనున్న ఎన్నికలలో శత్రు పార్టీని ఓడించి దుష్ట పాలనను అంతం చేసి రామరాజ్యాన్ని తీసుకువచ్చి తమ నియోజకవర్గం ప్రజల బ్రతుకుల్ని బంగారంతో నింపాలని కుమారరాజా వారు శపథం పట్టారు. ఇదిగోమ్మా. జయానగర్ జమీందారు అన్నట్టు దోసావుకే పెట్టాను, ఇస్తాను, తీసుకెళ్ళమ్మా. పింకీకి ఇష్టం కదా. నేటి మాజీ కేంద్ర మంత్రి వారి వారసులు కుమారరత్నమే శ్రీ రామగోపాల వర్మ గారు. మీ అందరి సుఖ సంతోష సౌభాగ్యాల కోసం నా శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని వాగ్దానం చేస్తున్నాను. మరో శుభవార్త. శ్రీ వర్మ గారికి త్వరలోనే ఎన్నికలలోపే పెళ్లి. ఎందువలనో ఇన్నేళ్లు బ్రహ్మచారిగా ఉన్న వర్మ గారు ఇప్పుడు పెళ్లికి సమ్మతించారని వారి మేనమామ శ్రీ సోమనాథి గారు ప్రకటించారు. మామయ్య, ఏంటల్లుడు గారు? ఏమిటి నాన్సెన్స్? నాకు పెళ్ళ ఎవరిని అడిగి చెప్పారు? పైగా టీవీలో. ఎవరిని అడగాలట? పెద్దమ్మాయిని చేసుకుంటావని ముహూర్తం పెట్టాక దాని దగా చేశావు. అది ఏడుస్తూ ఎవరినో చేసుకుంది. ఇప్పుడు రెండో దాన్ని అయినా చేసుకోవాలి కదా. అని నేను నీకు చెప్పానా? బాబు, నా గొడవ అలా ఉంచు. వచ్చే నెల ఎలక్షన్, టికెట్ నీకే. ముఖ్యమంత్రి కాబోతున్నావు కదా. ఇటు చూస్తే 36 ఏళ్ళైనా పెళ్ళెందుకు కాలేదు అని జనం అడుగుతున్నారు. అటు చూస్తే మన పార్టీలోనే పోటీగా ఉన్న కోటిగాడు రాద్ధాంతం చేస్తాడు. చేస్తే వాడికి చెయ్యి, నాకు చెప్పకుండా నాకు తాడు బిగించకు. బావా, Shut up. నేను నచ్చి చెప్తానులే. అమ్మా, మగవాళ్ళు కూడా ఏడుస్తారా? ఏ? ఇందాక పెళ్లి అప్పగింతల సెండ్ ఆఫ్ లో వాళ్ళ నాన్న ఏడ్చారే. కన్నవాళ్ళు కదా. నీ పెళ్లికి మీ డాడీ కూడా ఏడ్చారా? అప్పుడు నాకు మా డాడీ లేరమ్మా. అమ్మ లేదు, నాన్న లేరు. ఓహో, మరి నా పెళ్లికి నువ్వు ఒక్కతివే ఏడుస్తావా? డాడీ రారా? పింకీ, నువ్వు పడుకో. అసలు మనకి డాడీయే లేరా? డాడీ లేకపోతే నీకేం తక్కువైంది? పడుకో. ఉంటే ఎందుకు రారు? అనగా అనగా ఒక సీత, వినగా వినగా ఒక రాము. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.